సినీ నటీమణి కవిత గారిని ఆశీనుడు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారు సూపర్ స్టార్ కృష్ణ గారి అవార్డును పెద్దలు వారిని ముందుగా వారిని షాల్తో సత్కరించవలసిందిగా పెద్దలను కోరుతూ ఉన్నాం. ముందుగా షాల్తో వారిని సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. షాల్ షాల్ ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ ప్రభూమిం విశ్వతో భూత్వా అత్యధిష్ఠద్దిశాం మల్లికార్జునరావు గారిని కోరుతున్నాం. యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వశేషానః యదన్నేయాగుశ్చ పూరుషః గౌరవనీయులు పెద్దలు శ్రీ సాయి కవిత గారిని షాల్తో సత్కరించవలసింది కోరుతున్నాం. పెద్దలు చిదంబరం గారు, గజల్ శ్రీనివాస్ గారు అందరూ సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. గజమాలతో కూడా వారిని సత్కరించవలసిందిగా పెద్దలను కోరుతూ ఉన్నాం. గజమాలతో వారిని పెద్దలు గజల్ శ్రీనివాస్ గారు, జిల్లా ప్రధాని శోభారాణి మేడం గారు, చిదంబరం గారు, ఎస్వైకే గారు, కొండవీటి శ్రీనివాస్ గారు అందరూ మేడం గారిని సత్కరిస్తూ ఉన్నారు. ఆ తర్వాత మేడం గారి అవార్డు, మేడం గారికి సూపర్ స్టార్ కృష్ణ అవార్డు, సూపర్ స్టార్ కృష్ణ అవార్డు గౌరవనీయులు పెద్దలు గజల్ శ్రీనివాస్ గారు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి గారి చేతుల మీదుగా అందజేయడం జరుగుతుంది. మరి గజల్ శ్రీనివాస్ గారి సూచన మేరకు వారికి నటభారతి అని వారిని మాకు సూచించారు. వారు నా దగ్గరికి వచ్చినప్పుడు వారికి సూపర్ స్టార్ కృష్ణ గారు అవార్డు ఇస్తున్నామంటే అది ఆశీర్వచనం అండి. కానీ ఇక్కడి నుంచి మా కవిత గారి పేరు పక్కన జీవితాంతం కూడా ఒక నామధేయం ఉండాలి. ఆ నామధేయం ఏమైతే బాగుంటుందని మేమందరం ఆలోచించి మేమందరం కలిసి ఆవిడకి నటభారతి అనేటువంటి బిరుదు ప్రదానం చేస్తున్నాము. మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇక నుంచి కవిత గారిని నటభారతి కవితగా మీరందరూ కూడా గుండెల్లో పెట్టుకోవాలని, అలా ఆవిడని ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సన్మాన పత్రాన్ని చదవలసిందిగా కోరుతున్నా. హలో. నటనకు భాష్యం చెప్పిన, మాటలలో మృదు స్వభావం చూపిన, అందరితో కలుపుగోలుతనంతో, సహచరుల స్నేహ సౌశీల్యంతో, కృషి పట్టుదలతో తన నటనా సామర్థ్యాన్ని ప్రేక్షకులకు చాటి చెప్పిన మీకు మీరే సాటి, మీకు మరెవ్వరూ లేరు పోటీ, మనందరి అభిమానం పొందిన శ్రీమతి కవితా దశరథ్ రాజ్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం లాంటి బహుభాషా చిత్రాలలో నటించిన మీరు మా అందరి ఆప్యాయత అభిమానాలు పొందిన మన తెలుగు ఆడపడుచు, మన ఆదరాభిమానాలు పొందిన నటీమణి కవిత గారు. నటనంటే ఆరో ప్రాణమని, కళా, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ సేవా రంగాలలో ప్రతిభా పాఠవాలు చాటి చెబుతూ నటనతో ప్రతిభా పురస్కారాలు పొందిన మీరు ఎన్నో చిత్రాల్లో నటించిన, ఎందరో అగ్ర హీరోలతో అభినయించిన మీ నటనా కౌశల్యం ఎంతో ప్రశంసనీయం. పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రులో జన్మించి మద్రాసు మహానగరం చేరి సినీ రంగ ప్రవేశం చేసి విజయవంతంగా తెలుగు చలనచిత్ర రంగంలో రాణించి ప్రేక్షకుల ప్రశంసలు పొందిన కథానాయిక మీరు.
నలుగురికి మంచి జరగాలని, కొంతైనా మేలు చేయాలని మహోన్నత ఆశయంతో స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించి ఎందరికో చేయూత అందించిన మీ మానవత్వం ఎంతో మార్గదర్శకం. 6 వయసు దాటినా చెదరని మీ ఉరకలు వేసే ఉత్సాహం మాకెంతో స్ఫూర్తిదాయకం. 130 చలనచిత్రాలలో నటించి ప్రముఖ నటులు చంద్రమోహన్, కృష్ణ, శోభన్ బాబు, మోహన్ బాబు ఇలా ఎందరో అగ్రశ్రేణి నటుల సరసన నటించిన మీ నటన జీవితం ఎంతో ప్రశంసనీయం, మరెంతో కమనీయం. అభినయం, అందం, వాచకం మీ సొంతం. ప్రేక్షకులను మీ నటనతో మంత్రముగ్ధులను చేసిన వైనం మీకే సొంతం. జీవితంలో ఎన్నో విషాదాలు ఎదురైనా మనోధైర్యంతో ఎదుర్కొన్న మీ మనస్తత్వం మరెంతో మార్గదర్శకం. ఎంతో ఎత్తుకు ఎదిగినా వదగడమే లక్షణంగా మీ క్రమశిక్షణ, అంకితభావం, చిత్తశుద్ధితో సాగిస్తున్న మీ జీవనయానం మరింత సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో కొనసాగాలని కోరుకుంటూ మా ఆలాపన సంస్థ నిర్వహిస్తున్న సంగీత విభావారి శుభవేళ ప్రముఖ సినీ నటులు నటశేఖర, పద్మభూషణ్, సూపర్ స్టార్ కీర్తిశేషులు ఘట్టమనేని కృష్ణగారి స్మారక నటభారతి అవార్డును మీకు అందిస్తున్న శుభవేళ మీకు ఇవే మా అభినందన చందన మందార శుభాకాంక్షలు, శుభాశీస్సులు, శుభాభినందనలు. ఇట్లు రచయిత సయ్యద్ జానిబాష గారు, వాణిజ్య పనుల శాఖ, గుంటూరు. ఆలాపన సంస్థకు ఇదెంతో గర్వకారణం. మరి ఇంతటి మహోన్నతమైనటువంటి అవార్డును వారికి ఈ కార్యక్రమం ద్వారా అందిస్తున్నందుకు మేము కూడా చాలా సగౌరవంగా భావిస్తూ ఉన్నాం. పెద్దలు, గౌరవనీయులు పెద్దలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ సాయి కళ్యాణ్ చక్రవర్తి గారు 2 మాటలు మాట్లాడాల్సింది. ఆదనష్ట ప్రదనష్ట ఉద్ధమాదమసంధమా ఆదిత్యే చర్ణవర్ణానాం గర్భమాదే యః పుమానో యతశ్చిత్తకం సూర్యగతం చంద్రమసేర సంకృధి వారాసంజనయాగ్రేగ్నిం యయేకో రుద్రముచ్యతే అష్టాచక్రానవద్వారా దేవానాం పూరయోధియా. ఓం శాంతి శాంతి శాంతి. హలో కవిత గారికి మీ అందరి సమక్షంలో ఈ ఆహ్లాదకర వాతావరణంలో సూపర్ స్టార్ కృష్ణ అవార్డుతో పాటు నటభారతి బిరుదును కూడా వారికి ఈ రోజున అందజేయడం జరిగింది. మరి ఆ నటభారతి బిరుదును గౌరవనీయులు పెద్దలు గజల్ శ్రీనివాస్ గారి సూచన మేరకు
మేడం గారికి ఈ రోజున నటభారతి బిరుదును ప్రదానం చేసి ఉన్నాము. మరి ఇక నుండి వారు నటభారతి కవితగా మనందరం పిలుచుకుందాం.